అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి కూర్చున్న చోటే మనము మోకాళ్ళలో గుజ్జును పెంచే ఎక్సర్సైజ్, యోగాసనాస్, అదేవిధంగా మోకాళ్ళ నొప్పును తగ్గించి ఆ బోన్ని స్ట్రెంథెన్ చేసే ఆసనాస్ ఉన్నాయని చెప్పేసి డాక్టర్ ఓం ప్రకాష్ గారు చెప్తున్నారు. యోగా థెరపిస్ట్, అదేవిధంగా ప్రముఖ న్యూట్రిషనిస్ట్. మరి సార్ని అడిగి తెలుసుకుందాం ఎట్లాంటి ఆసనాస్ ఉన్నాయని. హాయ్ సార్, నమస్తే అండి. హాయ్, నమస్తే సార్, కూర్చున్న చోటనే మనం మోకాళ్ళలో గుజ్జు పెరిగే విధంగా ఉంటుంది అనేది నిజంగా నమ్మశక్యంగా ఉందా అండి? అది 100% అండి. ఏ విధంగా అంటే ఎట్లాంటి ఆసనాస్ ఉన్నాయి? అంటే బేసిక్గా ఏంటంటే మనం అక్కడ ఆ జాయింట్ ఏదైతే ఉందో ఆ జాయింట్లో కొంచెం మూమెంట్ తీసుకొస్తూ దాంట్లో కొంచెం స్ట్రెంగ్త్ని తీసుకొచ్చేసినట్టయితే ఖచ్చితంగా దాంట్లో గుజ్జు అనేది పెరుగుతూ ఉంటుంది. ప్లస్ కొంచెం మనం డైట్లో కూడా మాడిఫికేషన్ చేసుకోవాలి. మాడిఫికేషన్ చేసుకొని కొంచెం కాల్షియం రిచ్ ఫుడ్ కనుక తీసుకున్నట్లయితే 100%గా వస్తుంది. అంటే ఇక్కడ వాళ్ళకు ఒక ప్రాబ్లం ఏమైపోతుందంటే వాళ్ళ మైండ్లో వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. ఓకే, నాకు ఒకసారి మోకాలు నొప్పి వచ్చింది, నా లైఫ్ లాంగ్ ఉండిపోతుంది, నడవకూడదు, అంటే నేను ఈ లైఫ్ లాంగ్ దీంతో బాధపడాలి, అసలు దీంతో బయటపడే సమస్య లేదు అని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. అలా కాకుండా మనం ఏదైతే వాళ్ళకి చిన్న చిన్న ఉపాయాలు చెప్తుంటామో ఆ చిన్న చిన్న టిప్స్ వల్ల వాళ్ళు ఫాలో అవుతూ వాళ్ళు ఈజీగా, అంటే మన దగ్గర ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవుతుంటారు. మన సపరేట్ డెడికేటెడ్ బ్యాచ్ ఉంది, నీ పెయిన్ కొరకు సపరేట్ బ్యాచ్ ఉంది. సో ఆ బ్యాచ్లో చాలా మంది మన ఏదైతే ఆన్లైన్లో క్లాసెస్లో మూమెంట్స్ చేయిస్తుంటామో ఆ మూమెంట్స్ వల్ల ఈజీగా బయటపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. ఎట్లాంటి థెరపీస్ ఉన్నాయి సార్ వీటికి? అంటే మామూలుగా ఈ ఎక్సర్సైజ్, యోగాసనాసే కాకుండా ఏమైనా థెరపీస్ లాంటివి కూడా ఉంటాయి? ఎందుకంటే కొన్ని రిట్రీట్స్ కూడా కండక్ట్ చేస్తుంటారు. అవును, అంటే వాళ్ళ సివియారిటీని బట్టి, అంటే మోడరేట్గా కనుక స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ఇప్పుడు ఏదైతే మనం వీడియోలు చూస్తున్నామో దాన్ని చూసి చేసేసుకోవచ్చు. మనకు ఆఫ్లైన్లో 3 days 6 days ఇన్ హౌస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రాంలో వాళ్ళ సివియారిటీని బట్టి వాళ్ళకి ఎలాంటి థెరపీస్ ఇవ్వాలి అనే దాన్ని బట్టి డిఫరెంట్ థెరపీస్ మనం యూస్ చేస్తూ కంప్లీట్గా వాళ్ళు దాని నుంచి బయటపడడానికి మనం హెల్ప్ చేస్తూ ఉంటాం. సో ఈ థెరపీస్లో అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అనేది మడ్ థెరపీ అనమాట. తర్వాత ఆయిల్ మసాజ్ చేస్తుంటాం. ఫిజికల్గా వాళ్ళు మన సెంటర్కి వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఆయిల్ థెరపీస్, మడ్ థెరపీస్ అనేవి చేస్తూ ఉంటాం. దానివల్ల వాళ్ళు ఈజీగా ఆ పెయిన్ నుంచి బయటపడే అవకాశం. ఓకే, ఒకసారి ఇప్పుడు మనము మన మోకాళ్ళలో గుజ్జును అంటే కార్టిలేజ్ని ఏ విధంగా మళ్ళీ పునరుత్పత్తి అవుతుంది అనేది ఆసనాస్ ఎట్లాంటివి ఉన్నాయో చూద్దాం. చాలా సింపుల్ అండి. మీరు దానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఒకవేళ ఇలాంటి యోగా బెల్ట్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఇది లేకపోయినా సరే మామూలుగా కాటన్ చున్నీ ఉన్నా కూడా సరిపోతుంది. దేనైనా యూస్ చేసి మనం చేసుకోవచ్చు. సో ఎలా చేద్దాం అనేది మనం చూద్దాం. ఒకవేళ మీరు బెల్ట్ యూస్ చేసినట్టయితే మీరు ఈ విధంగా ఈ పాదానికి ఈ బెల్ట్ని ఇలా లాక్ చేసేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ బెల్ట్ లేకుండా చున్నీ ఉంటే కూడా చున్నీతో నాట్ చేసి చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మీకు మంచి గ్రిప్ వస్తుంది. సో ఈ విధంగా ఈ పాదాన్ని ఒక 1 feet పైకి ఎత్తి పట్టుకోండి. ఇలా ఎత్తి పట్టుకున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ పాదాన్ని లోపలికి ప్రెస్ చేయాలి, రైట్? పైకి లాగాలి, ప్లస్ లోపలికి ప్రెస్ చేయాలి. అండ్ సేమ్ టైం మీ నీ అనేది బెండ్ అవ్వకుండా ఉంటే చూసుకోండి, నీ స్ట్రైట్గా ఉంటే చూసుకోండి. మనం నీ జాయింట్ పైన రైట్ పైకి లిఫ్ట్ చేస్తున్నాము, స్ట్రైట్గా పెడుతున్నాము, అక్కడ నుంచి పుష్ తీసుకొస్తున్నాము. సో దీనిపైన మొత్తం స్ట్రెచ్ అనేది అవుతుంది. ఇలా స్ట్రెచ్ జరిగినప్పుడు అక్కడ ఏదైతే డెడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో, అక్కడ డెడ్ కార్టిలేజ్ ఏదైతే ఉందో అది మళ్ళీ రీజనరేట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. దాంతో పాటుగా ఇలా సింపుల్గా ఇలా మూమెంట్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇలా హోల్డ్ చేసి కాసేపు ఇలా మూమెంట్ చేసినట్టయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీరు వాకింగ్ చేస్తే మొత్తం నీ జాయింట్ మీద వెయిట్ పడుతుంది. బట్ వేరాజ్ ఏదైతే వాకింగ్లో మీకు ఇంపాక్ట్ వస్తుందో సేమ్ ఇంపాక్ట్ మనం ఇక్కడ ఇస్తున్నాము. బట్ నీ జాయింట్ మీద ఎటువంటి లోడ్ అనేది లేదనమాట. సో ఇలా 2 కాళ్ళకి, అంటే కొంతమందికి ఒకే కాలికి పెయిన్ ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు దాని మీదే ఫోకస్ చేస్తారు. బట్ నేను చెప్పేది ఏంటంటే రెండోది కూడా చేసినట్టయితే మీ ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరు వాటిని, అంటే ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ కూడా మీరు అవాయిడ్ చేసే వాళ్ళు అవుతారనమాట. సో ఈ విధంగా ఇప్పుడు మనం రైట్ లెగ్తో చేసాం, అదే విధంగా మనం లెఫ్ట్ లెగ్తో కూడా చేస్తాం. సో ఇలా స్ట్రెచ్ చేసి హోల్డ్ చేసి ఒక 5-10 కౌంట్ అలా హోల్డ్ చేసి పట్టుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఈ విధంగా సింపుల్గా మూమెంట్ చేయండి. ఇలా సింపుల్ మూమెంట్ చేసినట్టయితే కూడా అక్కడ ఉండే కార్టిలేజ్ అనేది రీజనరేట్ అవుతుంది. ఒక్కసారి మీరు చేసి చూడండి, మీకు తెలుస్తుంది. అంటే నేను చెప్పడం కాకుండా మీ ఎక్స్పీరియన్స్ కూడా మీరు మన వ్యూయర్స్కి చెప్పవచ్చు. ఇది ఎన్ని సెట్స్ చేయాలి సార్ మామూలు? అంటే ఒక 3+3 6 సెట్స్ స్టార్టింగ్లో చేసుకోవచ్చు. సో మీరు నోటీస్ చేస్తారా ఇక్కడ నుంచి ప్రెజర్ అంతా కూడా నీ జాయింట్ మీద పడుతుంది. సో ఒక 10 కౌంట్ హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9
10. ఇప్పుడు మూమెంట్ చేయండి. రైట్, పర్ఫెక్ట్. ఇది కింద కూర్చోలేని వాళ్ళు చైర్లో కూర్చొని కూడా చేయొచ్చు హ్యాపీగా. ఎస్. రైట్. సో లెగ్ చేంజ్ చేయండి మళ్ళీ. ఇది కాఫ్ మజిల్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అయ్యేలా ఉంది. calf muscle ఎందుకంటే pain చాలా ఉన్న- వరకు మనకి ఇక్కడంతా కూడా మూమెంట్ మూమెంట్ వస్తుంది, ఆ Right. టైట్నెస్ వస్తుంది. రైట్. యా. 10 కౌంట్ హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇప్పుడు మూమెంట్ చేయండి. ఎస్. ఎస్. రైట్. ఎస్. చాలా వరకు ఇది ఏంటంటే సార్, ఇప్పుడు ఈ కాఫ్ మజిల్ పెయిన్ ఉన్న తర్వాత వచ్చేసేసి నిద్దట్లో పిక్కలు పట్టేస్తాయి అని అవును. అంటుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి కూడా యూజ్ అయ్యేలా. యూజ్ అవుతుంది. అంటే ఈ నీ స్ట్రెంత్ తో పాటు ఎక్స్ట్రా యాడ్ ఆన్ అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో మీరు మీ దగ్గర ఈ బెల్ట్ లేదు అని ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు అవకాశం ఉంటే బెల్ట్ తెచ్చుకొని యూస్ చేయండి. లేదు అంటే ఈ విధంగా ఇందాక చెప్పినట్టుగా కాటన్ చున్నీ ఉన్నా కూడా సరిపోతుంది. అంటే సింథటిక్ కాకుండా కాటన్ చూసుకోండి. సో ఒక ఎండ్కి ఆ పాదం దగ్గర నాట్ వేసేసేయండి. నాట్ వేసి ఇందాక చెప్పిన మూమెంట్స్ అన్ని కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. మామూలుగా మనకి కార్టిలేజ్ కావచ్చు, సైనోవెల్ ఫ్లూయిడ్ కావచ్చు, ఇంక్రీజ్ అయ్యే విధంగా ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి సార్? సాల్ట్ కంటెంట్ అనేది తగ్గించేసేసుకోవాలి. అండ్ మనం తినే ఫుడ్లో మంచి కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాలి. ప్రకృతి మనకిచ్చిన వరాల్లో ఒక మంచి ఫుడ్ ఉంది. ఆ ఫుడ్లో చాలా చాలా రిచ్ కాల్షియం ఉంటుంది. అదేంటో తెలుసా మీకు? అన్ని ఆకుకూరల్లో ఉంటుంది. యా, అన్ని ఆకుకూరలో ఉంటుంది. మీరు చెప్పింది కరెక్టే. బట్ మళ్ళీ ఆకుకూరలో కూడా ఒక రారాజ్ అనమాట. అంటే ఆకుకూరలను రాజు అనుకుంటే దాంట్లో మళ్ళీ రారాజ్ లాగా ఒక కూర ఉంటుంది. అదేంటో తెలుసా మీకు? ఐడియా లేదు. రైట్. దాన్ని పొనగట్టి కూర అంటాం. అసలు Okay. విలేజెస్ అయితే వాళ్ళ పొలాల గట్ల మీద అలా పెరుగుతుంది అనమాట. వాళ్ళు తెంపుకొని తీసుకొచ్చేసి వండేసుకుంటూ ఉంటారు. దాన్ని Okay. పచ్చడి ఇది కూడా మామూలుగా చేసి. ఐకి మంచిది అంటుంటారు కదా యా, దీంట్లో రెండండి, కాల్షియం రిచ్, విటమిన్ ఏ కూడా రిచ్ అనమాట. ఓకే. ఆకుకూరలన్నీ కూడా కంటికి మంచి. దాంట్లో ఇది విటమిన్ ఏ రిచ్, అట్ ద సేమ్ టైం కాల్షియం కూడా చాలా రిచ్ ఉంటుంది. సో ఎదిగే పిల్లలకి అంటే బోన్ స్ట్రెంత్ అంటే ఆ స్కెల్టల్ పెరుగుతుంది కదా, వాళ్ళకి కానీ ఇలా ఏజ్లో ఉన్న వాళ్ళకి కూడా ఇలా చేసుకుని తింటే చాలా చాలా మంచి ఫుడ్ అనమాట. మీరు దాన్ని ఏం చేస్తారు అంటే దాంట్లో కాస్త పప్పేసి చేసుకుంటారా లేదా ఫ్రై చేస్తారా, ఏం చేస్తారు? కొంచెం టేస్ట్ అంత నచ్చదు, కొంచెం మనం యాక్సెప్ట్ చేయలేము. బట్ స్టిల్ అదొక మెడిసిన్ కాబట్టి దాన్ని మనం అలా తినేస్తే మంచి కాల్షియం అనేది బాడీకి అందుతుంది అనమాట. ఎస్. ఎస్. ఇది మొత్తానికి మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి డైట్ ఏ విధంగా ఉండాలి, అదే విధంగా ఎలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్, మీరు కూర్చున్న చోటే ఉండి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మోకాలలో గుజ్జు అనేది విపరీతంగా పెరుగుతుంది. అదేవిధంగా మోకాల నొప్పులు తగ్గుతాయి, బోన్ స్ట్రెంథెన్ అవుతుంది అని చెప్పేసి ఓం ప్రకాష్ గారు చెప్తున్నారు. ఇంకా ఇట్లాంటి టెక్నిక్స్ అన్ని కూడా తెలియాలి అని అంటే ఓం ప్రకాష్ గారితో ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటారు, మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.